నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపై ఇప్పుడు ఐటీఆర్ దాఖలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ట్యాక్స్ పేయర్ కేటగిరీని బట్టి డెడ్ లైన్స్ వేరుగా ఉంటాయి. ఈ గడువు తేదీల్లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ట్యాక్స్ పేయర్లు ఈ డేట్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. గడువు తేదీ దాటితే పెనాల్టీ పడే ప్రమాదం ఉంటుంది. ట్యాక్స్ పేయర్లు సిద్ధం కండి. ఐటీఆర్ ఫైలింగ్ కు సమయం దగ్గర పడింది. మన దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై మరుసటి ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లిస్తూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 2025-26లో ఆదాయంపై 2026-27 ఆర్థిక సంవత్సరం లేదా ట్యాక్స్ ఇయర్ ప్రస్తుత అసెస్మెంట్ ఇయర్లో ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఇక్కడ కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ తేదీలోపు ఫైలింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే అదనంగా పెనాల్టీలు, వడ్డీ చెల్లించాల్సి రావడం సహా నోటీసులు రావడం వంటి ఇతర చిక్కులు ఎదుర్కోవచ్చు. చాలా మందికి ఈ గడువు తేదీల గురించి సరైన అవగాహన ఉండదు. కొందరు మర్చిపోయి మిస్ అవుతుంటారు. అందుకే ఈ కేటగిరీకి చెందిన వారు ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి లాస్ట్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆడిట్ అవసరం లేని ఇండివిజువల్స్ కు ఐటీఆర్ ఫైలింగ్ ఆఖరి తేదీ జూలై 31. వీరికి ఐటీఆర్ 1-2 ఫారాలు అవసరం పడతాయి. ఇందులో వేతన జీవులు, పెన్షనర్లు, ఇన్వెస్టర్లు ఉంటారు. ఆడిట్ అవసరం లేని బిజినెస్ చేసేవాళ్లు లేదా ప్రొఫెషనల్స్ కు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆఖరి తేదీ ఈ ఏడాది ఆగస్టు 31గా ఉంది. ఇక్కడ ఫ్రీలాన్సర్లు, ఇతర వృత్తి నిపుణులు, చిన్న వ్యాపారులు చేసేవారు ఉంటారు. వీరికి ఐటీఆర్ 3-4 ఫారాలు ఉంటాయి. ఇంకా ఆడిట్ అవసరం ఉన్న బిజినెస్ చేసేవారు, ప్రొఫెషనల్స్ కు లాస్ట్ డేట్ అక్టోబర్ 31 వరకు ఉంది. సాధారణంగా నిర్ణీత గడువు జూలై 31. డెడ్ లైన్ ముగిసిన తర్వాత సెక్షన్ 137(4) కింద ఐటీఆర్ ఫైల్ చేయడాన్ని బిలేటెడ్ ఐటీ రిటర్న్స్ అంటారు. దీనికి ఆఖరి తేదీ డిసెంబర్ 31గా ఉంది. ఇక్కడ పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఆదాయం 5 లక్షల కంటే తక్కువగా ఉంటే పెనాల్టీ 1000 పడుతుంది. 5 లక్షలకు మించి ఆదాయం ఉంటే జరిమానా 5,000 వరకు పడుతుంది. మీరు ఇప్పటికే ఫైల్ చేసిన ఐటీఆర్లో ఏమైనా తప్పులుంటే మార్చుకునేందుకు లేదా ఏదైనా మర్చిపోయిన ఆదాయం ఉంటే మళ్ళీ పేర్కొంటూ రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. దీనికి ఆఖరి తేదీ డిసెంబర్ 31. 2029 మార్చి 31లోగా చేయాలంటే 5,000 రూపాయల జరిమానా పడుతుంది. ఇక అప్డేటెడ్ రిటర్న్స్ ఐటీఆర్యు అనేది మన మునుపటి ఐటీ రిటర్న్స్ లో తప్పుల్ని, లోపాల్ని సరిదిద్దుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన అవకాశం. ఐటీ రిటర్న్స్ మర్చిపోయిన వాళ్ళు లేదా ఆదాయాన్ని తప్పుగా చూపిన వారికి తిరిగి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రతి అసెస్మెంట్ ఇయర్ కు ఒక్కసారి ఇది దాఖలు చేయొచ్చు. ఏదైనా అసెస్మెంట్ ఇయర్ నుంచి 4 ఏళ్లలోపు ఏ అసెస్మెంట్ ఇయర్ లో అయినా దీన్ని ఫైల్ చేయొచ్చు. ఇక్కడ ట్యాక్స్, వడ్డీ సహా అడిషనల్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. అసెస్మెంట్ ఇయర్ ముగిసిన తర్వాత 12 నెలల్లోపు అయితే అదనపు పన్ను మినహా వడ్డీపై 25% పెనాల్టీ పడుతుంది. 12 నుంచి 24 నెలల్లోపు అయితే అదనపు పన్ను ప్లస్ వడ్డీపై 50% పెనాల్టీ చెల్లించాలి. 24 గంటలు దాటితే 60 నుంచి 70% వరకు ఆదాయపు పన్ను పడే ప్రమాదం ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.